దేవుడు మాట్లాడే విధానము గురించి మనం నేర్చుకుందాము. ఈ దినాన దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని ఆరాధిస్తూ నీవుగాక నాకెవరున్నారయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాము. నీవుగాక
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో దేవుడు సైలెంట్గా ఉన్న దినాలు అక్కడ ఉన్నాయి అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఆ దినాల్లో కూడా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. కాబట్టి దేవుడు మరి యోబు 33వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఎలా మాట్లాడతారనే విషయాలు యోబు గారు చెప్పారు. కాబట్టి ఆ విషయాలు మనం చాలాసార్లు మనం చూసుకున్నాం. కానీ ఈరోజు దేవుడు మరి ఎవరు మర్చినా సరే దేవుని పిల్లల్ని ఆయన విడిచిపెట్టేవాడే కాదు. ఆయన విడిచిపెడితే, ఆయన మర్చిపోతే మనం బ్రతకలేము. కాబట్టి దేవుడు మాట్లాడే విధానం గురించి మనం నేర్చుకుందాం. దానియేలు గారితో, నెబుకద్నెజరుతో మాట్లాడారు, యోబు గారితో కూడా మాట్లాడారు. దేవుడు ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు మరి ఈనాడు కూడా మాట్లాడుతున్నారని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఆ మాట చదువుకొని మరి యోబు గ్రంథము చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, పూర్వకాలమందు నానా శ్రమముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మనము నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని కొట్లారు దేవుని వందనాలు చెల్లిస్తూ, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. కాబట్టి ప్రపంచాలను నిర్మించిన దేవుడు సైలెంట్గా ఉన్నాడని మనము అనుకుంటాం. ఆ 400 సంవత్సరాల పూర్వము మలాఖీ గ్రంథం నుండి క్రీస్తు వచ్చిన సమయం వరకు కూడా సైలెంట్ దినాలు. ప్రవక్తలతో దేవుడు మాట్లాడకుండా సైలెంట్గా దేవుడు పనులు చేస్తూ వచ్చాడు. ఆయన ఆ విషయాలు మనం నేర్చుకునే ముందు ఇప్పుడు యోబు గ్రంథంలో ఈనాడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతుంటారు, కానీ దేవుడు మాట్లాడు అనుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటుంటే, సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కళ్ళు లోకమంతటా సంచారం చేస్తున్నాయట. మంచి వారిని చూస్తున్నాయట, అది చెడ్డ వారిని కూడా చూస్తున్నాయట. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు అనే విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే విషయాలు మనము మన కుటుంబంలో, మన ఇరుగు పొరుగు వారికి, మన సంఘంలోని సార్వత్రిక సంఘానికి, మన దేశానికి, ప్రపంచానికి అంతటికీ తెలిసేలా మన సాక్ష్యాన్ని భూమి గంతముల వరకు మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. భూమి గంతముల వరకు మీరు సాక్ష్యమే ఉంటారని చెప్పారు. ఆ సాక్ష్యము మనకు అర్హత లేకపోయినా దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చాడు ఎందుకంటే భూమి గంతముల వరకు సాక్షిగా ఉండమని ఇచ్చాడు. దాన్ని మంచ కింద కొంచ కింద పెట్టడానికి కాదు. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ దేవుడు నాకు 10-15 సంవత్సరాల క్రితం ఇచ్చారు, కానీ చాలా లేట్ అయిపోయింది. దానికోసం నేను ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉంటాను. లేట్ అయిపోయింది. దేవుడు చెప్పిన టైం నుండి స్టార్ట్ చేయడానికి నేను మనుషుల వైపు చూశాను, కానీ దేవుని వైపు చూడలేదు. అందరి బట్టి దేవుడు క్షమించమని కోరుకొని మరి దేవుడు మరి ఈ విధంగా అనేక మందికి బుధిగంతములో వెళ్ళే కృపనిచ్చిన దేవునికి కొట్లాది వందనాలు చెల్లిస్తూ మరి సామెతలు 15:3 వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. చూస్తున్నాను భయము, అది తెలిస్తేనే మనుషులు సరిగ్గా ఉంటారు. భయంతోనూ భక్తితోనూ తన రక్షణ కాపాడుకోవాలని నేను కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. కాబట్టి సామెతలు 5:21 వచనంలో, నరుని మార్గములను యెహోవా ఎరుగును. మనుషులు ఎరగరు, కానీ దేవుడు మాత్రం మనం ఎలా నడుస్తున్నామో, మన నడక ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన మనసులో ఏముందో స్కాన్ తీస్తాడు ఆయన, నడిచడం కూడా చూస్తాడు ఆయన. అది తెలియదు చాలా మందికి. కాబట్టి నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. అవి గ్రంథాల్లోనే రాస్తాడు. ఆ విషయం మనం ఆదివారం వీలైతే అవి చదువుకుందాం.
అవి చెప్పుకుందాం. గ్రంథాలు, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అందులో కొన్ని గ్రంథాల్లో అసలైన గ్రంథం ఏంటంటే జీవగ్రంథం. జీవగ్రంథంలో మన పేరు లేకపోతే, ఈ భయం ఉంటే జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. అందుకే భయం కలిగి భక్తి కలిగి మనం జీవిస్తాం కదా. ఇవి తెలియకపోతే మరి జీవించలేరు కాబట్టి దేవుడు ఏం చెప్తారు, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. అన్నిటినీ, ఎన్ని నడతలు, ఎలాంటి నడకలు వేసామో, ఎలాంటి వేషధారంగా ప్రవర్తించామో, మనం దేవుని యందు యథార్థంగా నడిచామో, మరి ఆయన వాక్యమే మనకి మన త్రోవలకు వెలిగే ఉందన్నది. మన త్రోవలు ఎలా ఉన్నాయి, వాక్యానుసారం ఉన్నాయా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా, దేవుడు మాట వింటూ నడుస్తున్నామా, చెప్పేవారు ఉన్నామా, శాస్త్ర పరిశీలనగా చేసేవారుగా ఏసేలా ఉన్నామా, చేసేవారుగా కూడా ఉండాలి. దేవుడు చెప్పాడు, చేశాడు. కాబట్టి మనం ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే మహిమ చెందాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చడికే నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు అంటున్నాడు. నరపుత్రులు అందరూ కూడా, నరులు ఏంటంటే చేస్తున్నారు అన్నీ కూడా మరి కన్నులారా చూస్తున్నాడంట దేవుడు. నరపుత్రుల మార్గములన్నింటినీ, కొంచెమే కాదు, బాత్రూమ్ దగ్గర నుండి నువ్వు రోడ్డు మీద నడిచే వరకు కూడా దేవుడు పడుకున్నప్పుడు దగ్గర నుంచి నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏం చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నావు, అది తండ్రి చేతుల ప్రకారం నడుస్తున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవుడికి హాయ్ బాయ్ చెప్పుకొని ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు ఏం అనట్లే, నా ఇష్టం వచ్చిన డెసిషన్లు నేను తీసుకుంటాను అని చెప్పి దేవుడిని, సేవకుల్ని తొక్కపెట్టి, తల్లిదండ్రులని తొక్కపెట్టి, మరి భార్యని తొక్కపెట్టి, భర్తని తొక్కపెట్టి ఆ విధంగా జీవిస్తున్నావా అనే విషయాలు దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ ఇర్మియా గారు ప్రవచిస్తున్నారు. 32వ అధ్యాయము 19వ వచనంలో ప్రవచిస్తున్నారు. అలాగే ఆయన ప్రవర్తన, ఆయన నా ప్రవర్తన నెరుగుము కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అంటున్నాడు యోబు. అన్ని అడుగులు ఏంటి, ప్రవర్తన ఏంటి, ప్రతి అడుగు ఏంటి, మరి అడుగు జాడలు, అడుగు పడిన తర్వాత జాడ పడుతుంది కదా అచ్చు, ఆ అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా అని యోబు గారు 31వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మనం ఎలాగ నడవాలి అని దేవుడు ఎంతగానో ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తెలియదు గొప్పలు, దేవుడికి తెలీదు, ఇంట్లో వాళ్ళకి తెలీదు. సినిమా చూసి వచ్చేద్దాము, క్లాస్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేద్దాము, తాగేసి వెళ్ళిపోదాము, ఇంటికి వాసన రాకుండా కిల్లి వేసేసుకుందాము, ఏదో స్వీట్ తినేద్దాము, ఏదో డ్రింక్ తాగి చక్కగా వెళ్ళిపోదాము అని అనుకుంటే కాదు. దేవుని బిడ్డ ఎక్కడున్నావో ఒకసారి జాగ్రత్తగా దేవుని మాటలు వింటామని దేవుడు నీకోసం ఈ మాటలు ఆడుతున్నారు. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21 నుండి 22వ వచనంలో 21-22 వచనాల్లో ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడంట. అవే గ్రంథాల్లో రాస్తాడంట. ఆ గ్రంథాల విషయంలో ఆదివారం మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఏ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయో, అక్కడ ఏ విషయాల్లో మన కోసం రాయబడుతున్నాయో అవి చూడటమే కాదు, రాస్తారు కూడా. ఆయన దేవదూతలు, అందుకే జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కనబడతారు. మనం కూర్చున్నా, లేచినా, మనం పడుకున్నా వాళ్ళు కనబడతారు, దేవదూతలు కనబడతారు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. చీకటి లేదు, మరణాంధకారం కూడా ఇంకా లేదు. కాబట్టి కరెక్ట్గా కనబడతారన్నమాట. కాబట్టి యోబు గారు 34వ అధ్యాయంలో 21-22 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డల దగ్గర, సేవకుల దగ్గర ఒక మాట, గడప దాటిపోయాక ఇంకొక మాటలో ఉంటున్నావేమో. ఒకసారి దేవుడు ఏ విషయంలో నిన్ను దేవుడు ఎంచుకున్నాడో, ఏ విషయంలో ఏ మాటలు మనకు చెప్పాడో, ఏ విషయంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక డ్యూటీగా
దేవుడు ఎంచుకున్నాడు ఈ భూలోకంలో ఉంటుంది తిని తాగి పడుకొని మరి మన రాజ్యాన్ని కట్టుకోవడానికి మాత్రం కాదు, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి, తన రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కట్టడానికి కుటుంబాన్ని ఒక ఆధారంగా ఇచ్చాడు మాత్రమే. కానీ కుటుంబాన్ని మరి నా రాజ్యమే కట్టుకుంటాను అని కాదు. ఇవన్నీ కూడా లైవ్ అయిపోతాయి అనే మాటలన్నీ మనం చెప్పుకున్నాం. ఈ ఆకాశం భూమి లైవ్ అయిపోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది, దాని మీద దేవుని బిడ్డలు నివసిస్తారు, అదే పరలోక రాజ్యం. అవన్నీ వివరంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని. యథార్థత అంటే లోపల ఒక మాట బయట ఒక మాట కాదు. అందుకే పావుకి 2 నాలుకలు ఉంటాయి, అది లోపల ఒక మాట బయట ఒక మాట ఉంటుంది. అది కళలో కూడా పాము కనబడుతూ ఉంటుంది. ఏకాంతంలో 5 పాములు పట్టిన వాళ్ళు దేవుడు నాకు అప్పచెప్పారు. ఆ సంవత్సరాలు గారు నా పాస్టర్ గారు నాకు అప్పచెప్పారు. వీళ్ళకి అమ్మ నువ్వు వాక్యం చెప్పు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పు, ఎలాగ పాముల నుండి విడుదల వస్తుందో. పాము అంటే మరి ఆదాము హవ్వలు మోసం చేసింది కదా, పాము రూపంలో సాతాను ముందు దేవదూతలు చేసినప్పుడు ఆ దేవదూతలు దేవునికి ద్రోహం చేశారు. దేవుని కన్నా ఎక్కువ స్థానాలు కోరుకొని, దేవుని మహిమను కోరుకొని మరి అలాగా దేవుణ్ణి ద్రోహం చేసినందుకు దేవుడు అక్కడ నుంచి తన్ని తగిలేస్తే ఆ భూలోకానికి వచ్చి మరి ఆదాము హవ్వల విషయంలో ఫస్ట్ మోసం చేశారు. కాబట్టి కడపటి ఆదాముగా దేవుడు వచ్చి అటువంటి పాపములన్నింటినీ విడిపించడానికి, ఆ బంధకాలన్నీ విడిపించడానికి, ప్రతి ఒక్కరూ కూడా మతం కులం భేదాలకు ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేకమైన ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సైలెంట్ దినాల్లో కూడా ఆయన రాజ్యాన్ని కడతానే వచ్చారు. ఆయన రాజకీయంగా మరి ప్రతి ఒక్కరిని కూడా మరి సామాజికంగా మతపరమైన మార్పులు మరి క్రీస్తు రాకడకు ఎలా మార్గాలు ఏర్పాటు చేయాలో ఇవన్నీ కూడా దేవుడు చేస్తా వచ్చారు. అలా కడపడ ఆదంగా ఆయన వచ్చారు. కాబట్టి 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుడికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని చెప్తున్నారు. మతి తప్పి ఎంతమంది తిరుగుతున్నారు? యుద్ధము, ఇంటిలో యుద్ధము, సంఘంలో యుద్ధము, సేవలో యుద్ధము, జాబులో యుద్ధము. మతి తప్పి దేవునికి ఇష్టం లేకుండా, మతి పని చేయకుండా, పరిశుద్ధాలను పొందుకోకుండా దేవుని సేవ చేయకూడదు. అసలు ఏ జాబ్ చేసినా జాబ్లో కానీ ఏ పనిలో సక్సెస్ అనేది ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి అప్పచెప్పాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన అపోస్తలుల గారు 1:11 ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం లేదు అన్నాడు. ఆయన నేను వెళ్ళి మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, నేను ఉన్న స్థలంలో మీరును ఉండులాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, అంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయంగా నేను ఇస్తున్నాను అన్నాడు. భూలోకంలో ఆయన ఉన్నారు, అన్ని నేర్పించాడు 3-4 సంవత్సరాలు. మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేసి వెళ్ళిపోయాడు. ఆయన నేను లేచానని 40 మందికి చూపించాను, అందరికీ చూపించి ఆయన వెళ్ళారు. అందరికీ కూడా అలాంటి అనుమానస్తులకి, అలాంటి తోమ అయితే నేను వేలు పెట్టి చూసి కెలికి దాని గాయములని కెలికి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అది కూడా అలాంటి తోమలాగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు దర్శించి కనిపించి తండ్రి చిత్తాన్ని ఇలా నెరవేర్చాలి, ప్రతి ఒక్క మనిషి నెరవేర్చాలి, నా పట్ల ఉన్న తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చి ఆయన కుడి పార్శ్వ నేను కూర్చున్నాను, మిమ్మల్ని కూడా నేను కూర్చోబెడతాను, జయించే వారిని తన సింహాసనం దగ్గర కూర్చుండబెడతాడు. ఎందుకంటే ఆయన పెళ్లి కుమారుడు ఉన్నాడు కాబట్టి పెళ్లి కుమార్తెగా ఉన్న సార్వత్రిక సంఘాన్ని కూడా మరి సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి గ్రహించి మరి దేవుడు చూస్తున్నాడనే భయంతో భక్తితో మన రక్షణని కాపాడుకోవడానికి ఆ గొప్ప దేవుడు శక్తిమంతుడు దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకైతే ఇవేమీ తెలియవు. నేను ఇక్కడ నిలబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడతారు. ఆ మాటలు మాత్రమే నేను చెప్పడానికి దేవుడు నన్ను నియమించాడు. నా సొంత మాటలు అనేవి ఒక్కడు కూడా ఉంటే కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు 3:1 ఉంటుంది. కాబట్టి దానికోసం నేను కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలు పట్టుకొని ఇక్కడ నిలబడతాను.
కాబట్టి దేవుడు అందరూ కూడా దేవుడు బిడ్డలుగా ఉండాలి. దేవుడు మాట్లాడతాడు. మనం దేవుడు దేవుడు ఎవరిని కూడా మర్చిపోయిన దేవుడు కాదు. తన పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. మర్చిపోలేదు కాబట్టి చూస్తున్నాడు. మర్చిపోతే చూడరు కదా. మన పిల్లల్ని ఎలా చూస్తూ ఉంటామో, ఆడు ఏం చేస్తున్నాడు, ఏటవుతున్నాడు, ఏం తినేస్తున్నాడు, చెట్టు పిల్లలు చూస్తామా, అలాగా దేవుడు పిల్లలుగా మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. అది ప్రేమ అంటారు. అంతేగాని అది కోపం కాదు. పట్టించకపోవడమే అది కోపము, బాధ్యత లేదు కదా. దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. మరి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి కూడా తండ్రి చిత్తమేంటో, దేవుడి పిల్లల పట్ల ఏ ప్రణాళిక ఉందో అవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా మాట్లాడే దేవుడు. మనం దేవుడితో గడపాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మతో మరి నింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. మనుషులు అలా ఉండాలని, ఆయన ఎలా పరిశుద్ధంగా ఉండాలని ఆయన చేసి చూపించారు. ఇతరుల పాపాల కోసం, మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టారు. అలాగే ఎక్కడ భూలోకంలో ఎవరు లేరు పరిశుద్ధంగా. కాబట్టి ఆయన ప్రణాళిక మరి పరిశుద్ధంగా మరి ఆయన చనిపోయి మరి చెరలో ఉన్న వాళ్ళు విడిపించి, మరి ఆ బంధకాలలో ఉన్న వాళ్ళు విడిపించి, ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరి శాపం నుండి, పాపం నుండి విడుదలిచ్చి, ఆయన పునరుద్ధారుడై మనకు మరణం లేకుండా మరణం మీద జయమిచ్చాడు. ఆ విషయాలు మనం ముందు మెసేజ్లో పునరుద్ధానము యొక్క శక్తి, బలము, పునరుద్ధాన వార్త, ఈ విషయాలన్నీ కూడా ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాము. కానీ అటువంటివి ఎక్కడ మనం వినలేదు, ఎక్కడ చూడలేదు. కాబట్టి ఇటువంటి శుభవార్తని మనం తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు. ఎంతోమంది దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, దేవుడు ఉంటే ఇలా మా ఆయన చనిపోతాడా, మా పిల్లలు ఎలా చనిపోతారా, నా భార్య ఎలా చనిపోతుందా అని దేవుడి మీద నిందలేస్తాం. కానీ దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడితే ఈ విషయాలు దేవుడితో మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే మాట్లాడతాడు. దేవుడు మాట వింటే, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలో అనుసరించి ఆయన మాట వింటే చాలు, ఆయన మాట్లాడతాడు. నీకు ధైర్యం చెప్పి నీలా ఎవరైతే అలా కన్నీరు కాల్చి అలా బాధపడుతున్నారో, అలాంటి బాధల నుండి నిన్ను విడిపించి అనేక మంది విడిపించేటట్టుగా నిన్ను నిలబెట్టుకుంటాడు. అందులో నేను ఒకదాన్ని. కాబట్టి నాకు అలా ప్రాక్టికల్గా నేర్పించాడు. కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. చెప్పకుండా ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకుండా వదలడు. ఆయన నిలబెట్టుకొని చెప్పిస్తాడు. కాబట్టి దేవుడు అలాగా కనిపిస్తారు. మరి ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఇచ్చితిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషములు నాకు మరుగై ఉండదు. దోషాలన్నీ ఒప్పుకోవాలి. దేవునికి నీకు నాకు మధ్యన దోషం అనే అడ్డు కూడా అడ్డముగా వచ్చిందని యెషయా భక్తుడు 59:1-2 ఉంటుంది. రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. కానీ ఆ రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకును నాకును దోషం అనే గోడ అడ్డముగా వచ్చింది అని చెప్తున్నాడు. యెషయా భక్తుడితో మాట్లాడుతున్నాడు. ఆ గోడ అడ్డముగా ఉన్నప్పుడు ఎలాగా వినపడుతుంది? ఆ గోడ రోజు రోజుకి పెద్దదిగా లావుగా అయిపోయి అంత తిరిగిపోతుంటే నీ పాపంలో దోషంలో ఎలాగా నీకు వినబడుతుంది? దేవుడు మాట్లాడుతుంటాడు కానీ వినబడదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఆయన చూడట్లేదు. ఆయన సాతాను గడి నిన్ను ఒక భ్రమలో పెంచుతూ ఉంటాడు. కాబట్టి ఆడ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నీతో. అలా నీకు టీవీలు, సీరియళ్ళు, మరి ఎలాంటివన్నిట్లో ముంచేసి తేల్చేసి అలా నాకు కనబట్టిపోతాడు. దేవుని సమయం అంతా, దేవుని డబ్బులంతా, దేవుని ఇచ్చిన ఆరోగ్యం అంతా, దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలు అంతా దొంగలించేస్తాడు. అన్నీ అయిపోయాక అప్పుడు బాధ వస్తాయి. దేవుడు అది ఎక్కడ ఉన్నావు అనుకోని రావడం కాదు, బాధ వస్తే బోధార్థం కాదు. దేవుని బిడ్డ ఇర్మియా 16:17 ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద, ఏ త్రోవలో నువ్వు తిరిగావా దేవుని విడిచిపెట్టి, నీ ఇష్టం వచ్చిన త్రోవలన్నీ తిరిగి అన్ని పోగొట్టేసుకోవాలి. బుద్ధి లేని కుమారుడు లాగా పందుల పొట్టు తింటూ తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి కౌగులు ఇచ్చుకుంటాడు. నా ఇంట నేతమంది భోజనం చేస్తుంటే నేనేంటి పందుల పొట్టు తింటున్నాను అని వచ్చాడు. అలా ఉన్నావేమో దేవుని బిడ్డ. మరి దేవుడి మీద తిరగబడి, ఇంట్లో వాళ్ళ మీద తిరగబడి, ఆస్తంతా తీసుకెళ్ళిపోయి పాడు చేసేసి
మరి పందులు పొట్టు తింటూ అప్పుడు దేవుడు గుర్తొస్తారు. అంటే బాధ వచ్చినప్పుడు బాధతో అప్పుడే మాటలు గుర్తొస్తూ ఉంటాయి, అంతవరకు రావు. అందుకనే వీళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వీరు హృదయం క్రొవ్వినది అని చెప్పి యెషయా ప్రవచిస్తాడు 9వ అధ్యాయంలో. కాబట్టి ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. అంటే అది మర్చిపోడు, అది చెరపబడదు, ఒప్పుకుంటేనే చెరపబడుతుంది. అందుకే బలారాధన ప్రతిరోజు కూడా ప్రార్థన సహవాసము రొట్టె విచ్చుటేది ఎడతెగక ఉండండి అపోస్తలుల బోధలో. అందుకే దేవుడు నాకు నేర్పించాడు. ఎందుకు నేర్పించాడంటే నేను అనేకమైన అబద్ధ ప్రవక్తల దగ్గర అబద్ధ బోధనలో నేను మునిగిపోయి నశించిపోయి బాధలు కష్టాలు కన్నీరులో మునిగినప్పుడు దేవుడు దగ్గర అడిగినప్పుడు ఆ బోధలో ఉంటే మోసపోతాం. దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకోటి కల్పనా కథల వైపు తిరగకూడదు, వ్యర్థమైన ఆరాధన నేను చేయకూడదు. దేవుడు మాట్లాడతాడని తెలియదు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు, నా తల్లిదండ్రులు నాకు నేర్పించినది. అటువంటి చర్చలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ 400 సైలెంట్ దినాల్లో అటువంటివన్నీ కూడా జరుగుతాయని దానియేలుతో నెబుకద్నెజరు గారితో మాట్లాడాడు, రాజుతో మాట్లాడాడు దేవుడు ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి దేవుడు చూచే దేవుడు. హెబ్రీయుల గ్రంథంలో 4:13లో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. క్లియర్గా ఉంటుంది. మనం ఏదైనా భూతద్దుగా ఇప్పుడు నేను తీసేసి భూతద్దాల్లో పెట్టుకున్నాను, నాకు కనబడదు, నా సైజుకి తగ్గట్టుగా నేను పెట్టుకోవాలి. కానీ దేవుడికి అలాగా కనబడకుండా ఉండదంట. ఆయన కళ్ళు ఏంటంటే అగ్నిజ్వాల వంటి కళ్ళు. కాబట్టి ఆయనకి మన పాపాలంట తేటగా కనబడతాయట. ఆలోచించండి, ఎక్కడికి పారిపోతామే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ పట్టణాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అలా చూస్తున్నాడు పిల్లలుగా మనల్ని. అది తప్పు కాదు కదా. చూడటమే మంచిదా, చూడకపోవడం మంచిదా? ఆలోచించండి, ఎంతగా ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం పెట్టి ఇంకా కూడా నువ్వు తప్పు చేస్తుంటే మళ్ళీ కుక్క పిల్ల వెళ్ళి నువ్వు ఆ అపవిత్రమైంది నువ్వు తింటుంటే అందులో పడుకొని దొల్లుకొని చాలా బాగుంది అని నువ్వు అలాగా అపవిత్రమైన విషయాల్లో నువ్వు అలా మునిగి తేలుతుంటే రాత్రి పగులు నీ కోసం దేవుడు చూస్తున్నాడు చాచిన చేతులతో. ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అని, ఎప్పుడు ఆ పాపంలో శాపం నుండి విడుదల పొందుకొని వస్తావు బుద్ధి లేని కుమారుడిలాగా. అప్పటికి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది కృపకాలం కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. యోబు గారి కోసం మనం చెప్పుకున్నాము. యోబు గారికి సాతాను దగ్గర నుండి దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని భక్తిపరుడని యోబు దగ్గరికి వచ్చి సమస్తాన్ని కూడా తీసేయడానికి అధికారం దేవుని దగ్గర ఆ పర్మిషన్ తీసుకొని యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి, అతను అంత ధనవంతుడిగా వచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు అని అది ఛాలెంజ్ చేసింది. అయినా అన్ని తీసేసినా సరే యోబు మాత్రం దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. యోబు దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకొని పోయాను, దేవునికే మహిమ, దేవునికే స్తుతులు అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఎవరు నిందించినా అవమానించినా స్నేహితులు భార్య మరి ఎవరైనా సరే ఏమి అన్నా సరే ఆయన కిక్కర్ మనకుండా దేవుని స్తుతులు అని చెప్పినప్పుడు రెండంతుల ఆశీర్వాదంతో నింపాడు. రెండంతుల ఆశీర్వాదం అందమైన పిల్లలతో దేవుడు సౌందర్యమైన పిల్లలు డబల్ బ్లెస్సింగ్ అనేది ఇచ్చాడు. రెండింతల ఆశీర్వాదము దేవుడు ఇచ్చి యోబుని ఆశీర్వదించాడు. ఆ యోబు గారే మరి దేవుడు మాట్లాడే విషయం ఏమిటి అని ఒక అనుభవంతో ఆయన రాస్తున్నాడు. యోబు 33వ అధ్యాయము 14వ వచనము పైనుండి చదువుదాము. 14వ వచనం చదువుదాము. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టారు. దేవుడు మాట్లాడతాడు ఒకసారి 2 సార్లు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు మనుషులు అది కనిపెట్టరు, వాళ్ళు గుర్తించరు, వాళ్ళు అర్థం చేసుకోరు.
ఎలా అంటే మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో మనం పడుకున్నప్పుడు రాత్రి కలుగు స్వప్నాల్లో స్వప్నం అన్న కళల్లో ఒకటే. దేవుడు మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ ఇంటిలో కానీ నీ సేవకులు కానీ ఎవరైనా భక్తిగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నువ్వు భక్తి చేయకపోయినా సరే నీతో మాట్లాడతాడు. నువ్వు బాధపడుతూ ఉంటావు దేవుడిని ఇంట్లో మళ్ళీ. అలాంటప్పుడు ఆ పని మానే అని మాట్లాడతారు. ఆ పని చేస్తున్నావు కదా, ఆ పని మానే. లేకపోతే నువ్వు భక్తి గుండా నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, నిన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడో, ఏవైనా మన విషయంలో ఏమైనా దేవుడికి ఇష్టం లేని ఉన్నాయనుకో, దావీదు భక్తుడు మరి ప్రార్థన చేస్తాడు, పరిశోధించి ప్రభా నా నుండి ఏదైనా ఉంటే తీసివే, ఏ దుష్కార్యమే ఏదైనా తీసివే నన్ను పరిశీలించు అని అలా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏమైనా ఉంటే చూపిస్తాడు. అవి మానేవేది. ఇక్కడ 16వ వచనంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, ఎవరికి కూడా అహంకారం అనేది దేవుని లక్షణాలు కావాలి. కాబట్టి గర్విష్ఠులు కాకుండా చెయ్యాలని దేవుడు, అలాంటి తలంపులన్నీ మానేయాలని దేవుడు గోతికి పోతారన్నమాట. అలాంటి వాళ్ళు మరణం ఏర్పాటు చేస్తుంది అహంకారం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కాలం వారు మానుకున్న చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఒక ఉపదేశము కళ ద్వారా సిద్ధపరిచి చెప్తారు. ఆ కళల భావాల్ని మరి యోసెఫ్ గారు, దానియేలు గారు, దేవతలు ఉన్న మనము చెప్పగలం. గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఎప్పుడు గోతికి వెళ్ళిపోతావురా అని తిడతా ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతాడు. మనుషులైతే తిడతారు, కానీ దేవుడు మాత్రం మాట్లాడుతాడు. మా గోతికి ఎప్పుడు వెళ్ళిపోతాం అనేసి. వెళ్ళకుండా ఉండడానికి ఈ పనులు మానే అని దేవుడు మనుషులు చెప్తుంటే వినరు, కానీ వాళ్ళు ఏడుస్తా ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విషయంలో పట్టించుకుంటాడు. ఎందుకంటే భర్తని, భార్యని దేవుడు ఇచ్చారు కదా, పిల్లల్ని దేవుడు ఇచ్చారు కదా, దేవుడు బాధపడుతుంటాడు. బాధపడి వాళ్ళు ఆ పనులు మానే అని వాళ్ళతో చూపిస్తాడు. ఎంత ముద్ర కేసులు అంటే వాళ్ళతో మాట్లాడినా సరే వినరు. వాత బయలుబడిన జనాంగం అన్నమాట. మూర్ఖులు ఈ తరం వారికి వేరే ఉండమంటున్నాడు. అందుకే అన్యాసులుగా ఉండలేమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏడుస్తుంటే భార్య ఏడిస్తే భర్తతో మాట్లాడేసి భర్త మళ్ళీ నాకు ఏం జరగలేదు, మా భార్య ఉంది కదా చక్కగా ప్రార్థన చేస్తుంటుంది, నేను ఇంకా కైలు వేసుకుని అవుతాను, దేవుడి మాటలు చెప్తాను, కైలు వేసుకుంటాను, నాకు ఎవరు లేదు, నాకు చాయే పర్వాలేదు, కాలు మీద కాలు వేసుకొని చక్కగా ఏసు రక్త విజయం చెప్పు అంటుంది దేవుడు. అదే బోధిస్తుంది, అన్నీ బోధిస్తుంది. తాగొచ్చి ఆ పుల్పిట్ మీద నిలబడి ప్రార్థనలు చేస్తారు, వర్షిప్ చేస్తారు, మరి చక్కగా మాటలు చెప్తారు, దేవుడి మాటలు. శాస్త్రులు, పరిశీలి, సర్దుపోయింది. ఈ 400 సంవత్సరాల్లో అటువంటి వారి ప్రజల విషయంలో దేవుడు మాట్లాడారు. దానియేలుతో, నెబుకద్నెజరుతో మాట్లాడారు. ఈనాడు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. ఆనాడు ఎలాగైతే దేవుని గాయపరిచారో, ఆయన ప్రాణం పెట్టినా సరే మార్పు లేని జీవితం. మెస్సయ్య ఇంకా వస్తాడు అని ఇంకా ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. అయినా సరే మోషే నమ్మినట్టయినా మోషే నన్ను నమ్మట్లేదు, ఆ ధర్మశాస్త్రం పాటించినట్లయినా దేవుడు చెప్తేనే మోషే రాశాడు. ఇది దేవుడు పక్కన తీసి మోషేని చూస్తున్నారు. ఇప్పుడు అలాగే జనాలు ఏంటంటే దేవుడు పక్కన పెట్టి మనుషులే చూస్తున్నారు. మోషే నాన్నని చూశారు, ఈరోజు మనుషులు చూస్తున్నారు. ఎవరైతే మరి బెనిఫిట్లు ఎక్కువ ఇస్తున్నారు, సమాధి పెట్టి కేక్ కటింగ్తో పుట్టినరోజు అవగానే వెంటనే విశేషం వచ్చేస్తాయి, కేక్ వస్తుంది, కేక్ కట్ చేసి కత్తి కూడా ఫ్రీ అని తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ దేవుని రాజ్యానికి వెళ్ళవు కదా. ఆనాడు ఏ విధంగా ఉన్నాయో, ఈనాడు కుటుంబాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నదని దేవుడు దుఃఖపడి దేవుని బిడ్డ
దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, ప్రతిదీ గ్రంథంలో రాస్తాడు. నీకు ఒక గ్రంథం ఉంటుంది వేరేగా, నాకు ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని రాస్తాడు. నా తండ్రి ఇంత అనేక నివాసములు గలవు, లేని ఎడలు నేను మీతో చెప్తాను, నేనున్న స్థలంలో మీరు ఉండలాగా మరో వచ్చి నేను తీసుకెళ్తానంటాడు. ఆయన వచ్చేస్తున్నాడు. అందుకనే ఈ అంచె దినాల్లో దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఆయన చూస్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నారో ఆ విధంగా మనం బ్రతకాలని దేవుని యొక్క ఆశ. ఏ ఒక్కరూ నశించిపోకూడదనే ఆశ. వ్యాధులు వస్తాయి, మంచం ఎక్కిపోయి పరిస్థితులు, బెడ్ సోర్స్ వచ్చేసిన పరిస్థితులు. బెడ్ సోర్స్ వచ్చేసి మరియాన ఒక మామ ఇక్కడ ఈ చర్చికి ఎదురుకుండా ఉన్న ఆ రూమ్లోనే ఉండేది. అలాంటి ఆమె బెడ్ సోర్స్ వచ్చిన ఆమెని దేవుడు మాట్లాడారు. ఆత్మీయతలు తెరిచి ఆమె చేసిన పాపాలన్నీ చూపించాడు. రాహేలుకి, మరి ఆ మామకి నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి చూపించాను. నాకు తెలుసు కానీ మాట్లాడితే వాళ్ళు వినరు, వాళ్ళకి చూపిస్తే వింటారని నా హృదయం ఎరిగిన దేవుడు వాళ్ళకే చూపించాడు. నేను ప్రార్థన చేయలేదు కానీ నా దేవుడికి తెలుసు, నన్ను చూస్తున్న దేవుడు, నా బాధను చూస్తున్న దేవుడు, అలా కనిపిస్తే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వింటారు అని. ఇశ్రాయేలు ప్రజల మాట వినకపోతే ఎలాగైతే దోమలు వచ్చేసావో, ఈగలు వచ్చేసావో అలా వచ్చేసేవి. రూమ్ అంతా ఆవిడికి అలా కనబడేవి, దోమలు, ఈగలు అన్నీ కూడా. ఆ గోడ మీద, ఆ పెట్టగోడ మీద ఇలాగ సైన్యంలాగా నడుస్తూ ఉండేది. అవి చూపించారు. ఏ చర్చకైతే అబద్ధ బోధ విన్నాదో ఆమె చనిపోయి వచ్చి మరి అనేక మంది పిల్లలు కన్నది. చనిపోయి వచ్చిన ఆమెను అలాగే తయారు చేసింది. అంటే వెలుగుగా ఉండి మనము వెలుగు సంబంధులుగా అనేక మందికి మనం వెలుగుని ఎలాగైతే ప్రకాశింపచేస్తున్నామో, చీకటిగా ఉన్న మనిషి, చీకటి అనే పిల్లలను కూడా తయారు చేసింది. అలాంటి లిల్లీ పుట్టిన లాంటి పిల్లలను పట్టుకొని పొడుగ్గా ఎత్తుగా ఉంది ఆమె వచ్చేసి తలగడలోపు దూరిపోయేది. చర్చ బెడ్ అంతా తిరుగుతూ ఉండేది. ఇవన్నీ చూపించాడు దేవుడు. ఎందుకంటే ఆ చర్చకి రాలేదు అంటుంది. బెడ్ సోర్స్ వచ్చినానికి ప్రార్థన చేసి ఏసే రక్తం ఇచ్చి, మరి ఏసే శరీరము రక్తము ఇచ్చి, పిల్లలు నేను మరి 2-3 కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే అన్ని కూడా, ఎందుకంటే 2-3 చూడ దేవుడు అక్కడ ఉంటాడు కదా, అలా ఉండి దేవుడు ఆ కార్యాలు మనోనేత్రాలు తెరిచాడు, ఆ జ్ఞానేంద్రాలు తెరిచాడు. ఆ బిడ్డ ద్వారా సాక్ష్యం రావాలని అనేక మందికి తెలుసు. కూడా చక్కగా పర్యటనగా మేడ మీద ఆరాధన చర్చిలో నేను అక్కడ పాస్టర్గా పనిచేశాను. ఇక్కడ 2 అడుగులు వేస్తే నడుచుకొని మెట్లెక్కి మరి ఆ సాక్ష్యం చెప్పింది. చర్చలో వచ్చి కూర్చొని వాక్యం చెప్తే చక్కగా చూసేది. ఇలా నాకు కనబడుతున్నదమ్మా. ఒక సాతాను ఒక ఆకారంలో, బ్లాక్గా ఆకారంలో ఉండి బుర్ర మాత్రం కనబడేది కాదు. అంటే ఈ లోకంలో చాలా మంది బుర్రలేదే ఇక్కడ నీకు అని తిడుతుంటారు కదా. ఎన్నిసార్లు చెప్పినా వినవేటి, నీ బుర్ర ఎందుకు పని చేయదని. అదొక దెయ్యం అనమాట. ఆ దెయ్యమే కనబడి దేవుడి బుర్ర, రైల్వే ఎంప్లాయీ భార్య అయ్యింది కూడా, చేతిలో ఏం లేదు, ఎవరు ఆధారం లేదు. మరి దేవుడి మాట వెనుక తన పరిస్థితులు ఉన్నాయని అన్నీ చూసిన దేవుడు అన్నీ కూడా విడమర్చి అన్నీ కూడా అర్థమయ్యేలాగా చూపిస్తుంటే అవన్నీ సరి చేసినప్పుడు ఆమె ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పరిగెట్టే బిడ్డగా దేవుడు ఆవిడని సహాయం చేశాడు. దేవుడు స్తోత్రం. బాప్తిసం తీసుకుంది, చక్కగా యేసు రక్తం తీసుకుంది. ఇవన్నీ దేవుడు చూపించాడు. అన్నీ కూడా రాహేలుకి చూపించాడు. ఆమె చూసి చెప్పేదన్నీ కూడా ఆమె భయపడిపోయింది. కానీ దేవుడు ఇలా మాట్లాడుతాడనే విషయం తెలిసేది కాదు, వాళ్ళకి తెలిసేది కాదు దేవుడు మాట్లాడే విధానం. వ్యాధి చేత మంచం పెట్టడం వలన, ఒకరి ఎముకలలో ఎడతగిన నొప్పులు కలగడం వలన వాడు శిక్షణమునందును, అలా శిక్షణములో పెట్టాడు. అలాంటి పనిష్మెంట్లో దేవుడు పెట్టాడు. వ్యాధితో మంచం ఎక్కించాడు. దేవుడు మాట వినకపోతే దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచించి సరి చేసుకో. దేవుడు పరిగెట్టేలాగా నేను కృపిని లేని కూడా అనే గంతులు వేసి నడిచేటట్టు దేవునికి మహిమకరంగా మరి మరియాన ఆ మామ ఎలాగైతే ఉందో అలా నేను కూడా నిలబెట్టాలని దేవుడు మా మధ్యన కార్యం చేశాడు. అది ఊది గంతముల వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా ఉండమని చెప్తున్నాడు. మంచం కింద పెట్టడానికి దేవుడు చేయలేదు. మాకైతే అర్హత లేదు. అలాంటివి ఏమీ నాకు తెలియదు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా దేవుడే నాకు నేర్పించాడు. నా జీవితం అంకితం చేసి భక్తి నేర్పించే బ్రహ్మాన్ని దేవుని దగ్గర చేతులెత్తి ప్రమాణం చేసినప్పుడు నేను బాధ్యత వహిస్తానయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడు,
నన్ను విడిపించి బంధకాల నుండి అన్నప్పుడు నా జీవితంలో నా భర్త జీవితాన్ని మరి దేవుడి బిడ్డగా తయారు చేసి అన్ని అలవాట్లు ఉన్న మనిషిని చెప్పకుండానే నేను ఎలా పట్టుకున్నాను అలాగే విడిచిపెడతానని అలా విడిచిపెట్టి దేవుడి పని చేయడం దేవుడు సహాయం చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. 2004లో సామాన్ సువార్త పని చేయాలి, స్వరం ద్వారా మాట్లాడారు. దేవుడి డబ్బుల విషయంలో మరి రైస్ బ్యాగ్ 5 తెచ్చేసాడని దేవుడి డబ్బుల విషయంలో ₹1 కూడా తీయకూడదు. నువ్వు ఎక్కడెక్కడ పడినా అక్కడ ఇచ్చేయకూడదు. దానికి 10 లక్షలు లాస్ అయిపోయాడు. అంత ఆస్తి అంతా నేను తీసేస్తున్నాను, ఈ సువార్త పని నువ్వు చెయ్యట్లేదని విజయవాడలో కార్లకి ఈసీజీ ఇంజిన్లు వేస్తుంటే పట్ట పగలు దేవుడు మాట్లాడాడు. ఆదివారం అంతా ఫాస్టింగ్ ఉండి మరి నా ఫాస్టింగ్ ప్రతి ఆదివారం ఫాస్టింగ్ ఉంటే అందరూ ఏలాపాలం చేసేవారు. ఆదివారం చికెన్ బిర్యానీ తినకుండా వేటి ఇలా ఫాస్టింగ్ చేస్తున్నాను. కానీ అప్పుడే మాట్లాడు, నువ్వు దశభాగం ఇవ్వలేదు అని స్వరం ద్వారా మాట్లాడారు దేవుడు. అలా పట్టపగలు అలా చర్చి మీద వచ్చి అలా గోడ దగ్గర అలాగ ఆనుకొని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు. దేవుడు మాట్లాడే దేవుడు నా జీవితంలో జరిగింది. ఆనాడు పితలతో మాట్లాడే దేవుడు ఈనాడు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ నీకు దేవుడు మాట్లాడుతాడనే విషయం తెలియకపోతే దేవుడితో మాట్లాడు, దేవుడి దగ్గర సరి చేసుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దశభాగం ఇవ్వక అందుకు నీకు ఇవన్నీ కూడా లాస్ అయిపోయాయి. 10 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు, ట్రాలర్లు మరి తన బిజినెస్ చేశాడు. ఆయన బిజినెస్ చేస్తూ సువార్త చేయించలే అనుకొని ఎవరి మాట వినలేదు. మాట వినకుండా ఉన్నందుకు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టం కలుగుతుంది. అది కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి దేవుడు బిడ్డ దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుడు మాట్లాడే దేవుడు. వినకపోతే నీకు నష్టం వస్తుంది. కానీ దేవుడు ఏమి మనల్ని పట్టించుకునే దేవుడు మాత్రం కాదు. వారి శరీర మాంసం క్షీణించిపోయి వికారములు బయటికి కనబడిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడి సమాధికి సమీపించును, వారి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. వినకపోతే అలా మంచం మీద అలాగే చనిపోతారు. దేవుని పిల్లలు వచ్చి చెప్పలేదనుకోండి, దేవుని సేవకులుగా మనం నేర్చుకున్నాము, విశ్వాసులుగా శిష్యులుగా తయారైన మీరు చెప్పాలి. చెప్పకపోతే అనేక మంది చనిపోతే అవి ఆ లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. అందుకని మంచం కిందలో కొంచెం కింద పెట్టద్దు, దీపస్తంభం మీద పెట్టాలి. నువ్వు దీపస్తంభం ఎలాగైతే ప్రార్థనలో ఉంటుందో అది రేయి పగలు ప్రార్థన చేస్తుంది, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలని నిర్గమాకాండంలో ఒక 15 ఎపిసోడ్ అయ్యాయి దీపస్తంభం విషయంలో. మీ డిస్క్రిప్షన్లో చూస్తే దీపస్తంభం విషయంలో దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయటకు వేలాది దూరంలో గరుడకు ఒకడు వారికి మధ్యవర్తి ఉన్నది ఎడలా. దేవుని సేవకులు మరి దూతలు, వాయువులు, అగ్ని జ్వాలలు వాడుకుంటారని హెబ్రీ పత్రికలో ఉన్నట్టుగా ఒక దూతనంట మధ్యవర్తి ఉండిన ఎడల, అలాగా మధ్యవర్తిగా ఉంటే దేవుడు మాట్లాడతారు. అలాంటి సేవకులు మీరు కనుగొనాలి. మరి అలాంటి సేవకుల దగ్గర మీరు ఉన్నప్పుడు దేవుని వాని కరుణ చెప్పి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చడానికి అవుతుంది అనమాట. అలా సెలవిస్తారు. ప్రాయశ్చిత్తం వస్తుంది, దిద్దుబాటు చేసుకున్నప్పుడు విడుదల వస్తుంది. పాతాళంలోకి వెళ్ళకుండా మనం ఆపేవారికి ఉండడానికి దేవుడు మన పట్ల ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాడు. అంతేనే కదా, గొప్ప చెప్పడం కాదు. అది బూది గంతముల వరకు ఈ సాక్ష్యం వెళ్ళాలని అపోస్తులు 1:8 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే మత్తయి 10:20 ప్రకారం మాట్లాడిస్తాడు. దేవుడి బిడ్డ మత్తయి 10:20 చూడండి ఒకసారి. 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. నేను కాదు, మీరు పరిశుద్ధంగా ఉండే దేవుడి మాటలు మరి నన్ను విడిపించిన దేవా, నేను కూడా వాడబడతానయ్యా, నన్ను వాడుకో అని అడిగినప్పుడు మాట్లాడేది మీరు కాదు. నాకు రాదని అనుకోకు, నాకు చదువు రాదని అనుకోకు, నేను చేయలేనని అనుకోకు. దేవుని బిడ్డ చేస్తాను. విద్యలైన పాములై ప్రపంచాలన్నింటినీ కూడా దేవుని వెలుగులోనికి నడిపించారు. ఆనాడు నడిపించిన దేవుని బిడ్డలు ఈనాడు కూడా నడిపించాలి కదా. నాకు రాదు, నా వల్ల అవ్వదు అని కాదు. ఇక్కడ ఎవరు నడిపిస్తారు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి, తండ్రి ఆత్మ ఉందో లేదో చెక్ చేసుకోవాలి రోజు కూడా.
2 కొరింథీ 4:16 ఉంది కదా, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా సరే మన అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడంటే దినదినము నూతన పరచబడతాడు. అది ఆ శక్తితో మనం ఉన్నప్పుడట మాటలాడుచున్న నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడేవారు మీరు కారు. ఎంత కన్ఫర్మ్గా చెప్తున్నాడు, ఎంత ధైర్యమైన మాట. దేవుడు మాట్లాడతాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ ఇంట్లో వాళ్ళు రక్షిస్తాడు. వాళ్ళ మాటలు వినేయడం కాదు, నీ మాట వాళ్ళు వినేలాగా నీలో అటువంటి శక్తి గల మాటలు నింపుతాడు. వాళ్ళు బాగు చేసేలాగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళతోనే మాట్లాడతాడు. నా భర్తతో మాట్లాడాడు, అలా విడిపించాడు. ప్రతి బంధకాల నుండి విడిపించాడు. మరి సేవ చేయడానికి సహాయం చేశాడు దేవుడు. అలాగే అందరినీ కూడా అలా దీవించడానికి ఇక్కడ దానియేలు గారు నెబుకద్నెజరు తన ఏలుబడి చేస్తున్నప్పుడు 2వ సంవత్సరంలో కలలు కన్నాడట. కలలు కనెను. అందరూ గురించి ఆయన మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండాను. నెబుకద్నెజరుకి రాజుకి కలలు వచ్చాక నిద్ర పట్టలేదంట. ఆ కలల పరిస్థితిని బట్టి నిద్ర పట్టలేదు. కాగా రాజు తన కలిగిన కళను తనకు తెలియజెప్పటికే శకునగాండలు, గారడి విద్య గలవారిని, మాంత్రికను, కల్దీలను పిలువనంపగా ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలబడ్డారు. అందరినీ, దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచేశాడు. రాజు నెబుకద్నెజరు రాజు, కళ వచ్చింది నాకు, మీరు దాని భావం చెప్పాలి అని పిలిచాడు. ఎవరెవరిని? శకునగాండలు పిలిచారు. శకునగాండలు తెలుసు కదా, గారడి విద్య గలవారిని పిలిచాడు, మాంత్రికులు పిలిచాడు, కల్దీయులు పిలిచాడు అని మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి నెబుకద్నెజరు దగ్గరికి ఎందుకు ఇంత కలత చెందాడు, ఇంత వేదన ఎందుకు పడుతున్నాడు అనే విషయాల కోసం వాళ్ళు పరిగెట్టుకొని పిలిచారు. మొత్తం అందరూ వచ్చారు. రాజు వారితో, నేను ఒక కళ కంటిని, ఆ కళ భావము తెలుసుకున్న వల్లని నేను మనోవ్యాకులము నొంది ఉన్నాను. నా మనసు చాలా వేదన పడిపోతుంది, నేను కళ కన్నాను అని వాళ్ళతో చెప్తున్నాడు. కల్దీయులు సిరియా భాషతో ఇట్లని, రాజు చిరకాలము జీవించిన కాక. ఇప్పుడు కూడా అందరూ అలాగే అంటున్నారు. ఎంత బాధలో ఉన్నా సరే, గాడ్ బ్లెస్ యూ, నువ్వు చాలా బాగుంటావు అంటున్నారు. సేమ్ అలాగే ఇక్కడ కల్దీయుడు సిరియా భాషతో అన్నాడట, ఆ రాజు నువ్వు చిరకాలం జీవిస్తావు అని ఆశీర్వదించాడు రాగానే. తమరి దాసులకు కళ సెలవీయుడి, మీ దాసులకి కళ అయితే చెప్పండి, మేము దాని భావాలు తెలియజేస్తామంటే ఎందుకే ఆ కళ కూడా మర్చిపోయాడు రాజుగారు కళ మర్చిపోయాడు. కళ చెప్పాలి, ఏ కళ కన్నాడో అది చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి. ఈ 2 చెప్పకపోతే చంపుతానంటున్నాడు. ఆలోచించండి, మన రాజు మనల్ని పిలిస్తే మనం చెప్పకపోతే మన పరిస్థితి, మనకు అలా దేవతల ఆత్మ ఉండాలా లేదా? ఆలోచించండి. అర్థమవుతుందా లేదా? రాజు నేను దాన్ని మర్చిపోతే కానీ కళను దాని భావం మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును అన్నాడు. ఏం లేట్ చేశారు చూసారా? పెంట కుప్పగా చేసేస్తాడంటే ఇల్లు తుత్తనీయులుగా చేయడంటే కైమే కొట్టేస్తాడు. ఆలోచించండి. అలాగప్పుడు మన రాజు, మన అధికారులు మనల్ని అలాగంటే మనకు ఎలా ఉంటుంది? మనం రెడీగా ఉండాలా లేదా? దేశం పాడవకుండా మనం ప్రార్థన చేయాలా లేదు? ఎంత దినాలు ఏ యుద్ధాలు వస్తాయో, ఎటువంటి భూకంపాలు వస్తాయో, మరి సెటిలైట్లు ఎక్కడ, మరి ఆ గ్రహాలు ఏవి దిక్కుంటున్నాయో ఇవన్నీ వస్తాయి. మరి ప్రార్థన చేస్తున్నారా? మనం ఎలా ఉన్నాము? దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఇప్పటి వరకు విన్నాము మన సాక్ష్యాలు, దేవుడి వాక్యము. మరి దేవుడు మనకు ఆ భక్తి నేర్పించారు. మనం ఎలా ఉన్నాం? దేవుడు ఎక్కడ కదా చూస్తున్నా? దేవుడిని ప్రార్థన చేస్తున్నావా? ఈ లోకము దేవుడు రెండింటిలో కలిసి ఉన్నావా? నాకేంటి రాదనేసి నా చేతులు తిప్పేసి నువ్వు నాకు బాధ్యత లేదు, నన్ను ఎవరు అడగక్కర్లేదు, దేవుడికి తెలిసినే నా బాధలన్నీ అలాగనుకుంటున్నావు. అది బ్రహ్మపరిచే దెయ్యం ఆవరిస్తే అనుకుంటారు. అందరూ అన్నీ చేయగలరు. అందరికీ దేవుడు కొరత లేకుండా ఆత్మనిస్తాడు. తన నడుగు గారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తానంటున్నాడు.
హల్లెలూయా. రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేయమని మరలా ప్రకృతం ఇచ్చారు. ఇవన్నీ వెళ్ళైనట్టు మాకు కళ చెప్తే దాని భావం చెప్తామయ్యా అంటున్నారు పాపం. అలాగంటే మనం ఊరుకుంటారా? రాజు తను ఇష్టం వచ్చినట్టే కదా ఆర్డర్ వేస్తాడు, వింటాడా? అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, నేను మనిషి ఉండటం మీరు చూచి కాలాహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలాహరణం అంటే టైంపాస్. మీరు నేను చెప్తున్నా సరే వెళ్ళకుండా మీరు ఇలా టైంపాస్ చేయాలని మీరు అనుకుంటున్నారని నాకు చాలా బాగా తెలుసు. కాలము ఉపాయముగా గడపవల్లని అంటే కాలాన్ని ఉపాయంగా గడపాలంటే టైంపాస్ చాలా ప్లాన్గా టైంపాస్ చేసేద్దాము, ఏదో వచ్చాం కదా, అలాగే ఏదోలాగా పిలిచారు కదా అని బాధ్యత లేకుండా టైంపాస్ చేయొద్దు అని అంటున్నాడు ఇక్కడ నెబుకద్నెజరు. మరి పిలిచిన వాళ్ళందరితోటి కూడా ఎవరెవరు పిలిచారు చెప్పాలి? ఎవరెవరు పిలిచారు? కలభావము చెప్పడానికి ఎవరెవరు పిలిచారు? మరి మాంత్రికులను పిలిచాడు, గారడి విద్య గలవారిని పిలిచాడు, శతులుగాండులను పిలిచాడు. వీళ్ళందరినీ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? కళ చెప్పండి, భావం చెప్తాము అంటున్నారు. చెప్పినప్పుడు అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తిని అధికారియు శకులుగాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. మేము ఇంతకాలం పనిచేస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడా లేరండి. కళ చెప్తారు కానీ కళ చెప్పకుండా దాని భావము, కళభావము, కళ ఏది మీరు కన్నారో అది రెండు కూడా ఎక్కడా లేదండి అలాగా అని చెప్తున్నారు. రాజు విచారించి సంగతి బహు అసాధారణమైనది, దేవదూతలకు కాక మరెవరకును, దేవదూతలు అంటే ఆ దేవదూతలకు తప్ప ఎవరికి కూడా అది తెలియదు అంటున్నారు. వాళ్ళే దేవదూతలే చెప్పగలరు అని చెప్తున్నారు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇది కూడా మనం చాలాసార్లు చెప్తున్నాం. తన దూతలను వాయులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. దూతలు అంటే సేవకులు అనమాట. సేవకులు ఎలా ఉండాలంటే వాయువులు కంటే ఫోన్లో చేసినా సరే దేవుడు కార్యాలు చేస్తాడు. మరి దర్శనానికి భావం చెప్తారు. అలాగా అగ్నిజ్వాలగా వాడుకుంటారు. అగ్నిజ్వాల ఎలాగెళ్తుంది, గాలి ఎలాగెళ్తుంది, అలాగా దూతలను వాయువులు కాదు. వాయువు అంటే గాలి కదా, గాలి అంటే ఈ సిగ్నల్ ద్వారా వెళ్తుంది కదా ఫోన్లో నుంచి. అందుకే ఫోన్ చేయండి, 24 hours మీకు అందుబాటులో ఉంటాను, ఫోన్ చేయండి అన్న కారణం అదే. అగ్ని జ్వాలగాను మన దూతల గురించి చెప్తున్నాడంట. అలా వాడబడతారు, తన సేవకుల గురించి చెప్తున్నాడు. దేవుని అగ్నితో ఎప్పుడు కూడా నింపబడతారు. అపోస్తల బోధలు పెరుగుతున్నారు. విడిచిపెట్టేసి మనుషులను చూసి చెప్పే మాట వినకుండా ఉండి నాకేది జరగలేదంటే అది కుదరదు. కాబట్టి ఆ దూతలు మాత్రమే చెప్పగలరు మీరు కన్య కాల భావము అని చెప్తున్నారు. ఎన్నో విషయాలు ఆ కళలు కన్నప్పుడు హబక్కు 2:2 ప్రకారం రాసుకున్నట్టే ఆయన గుర్తుండవు కానీ నాకు గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం బట్టి పలానా దేవుడు నీకు ఇలా మాట్లాడారు, నువ్వు వినలేదు, అందుకే ఇది వచ్చిందని క్లారిటీ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నాకు స్తోత్రాలు. లేకపోతే మీకు ఏంటి రాదని మీరు ప్రార్థన చేయలేదంటే ఆయన నిందలు పడవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు ఆ కళభావం చెప్తున్నాడు దేవుడు. ఆ కళ మీరు ఇది వినకపోతే ఇదిగో ఇది జరుగుతుంది, మీరు రాసుకున్నట్టు రాసుకోవట్లేదు అంటే వినట్లేదు, ఆ కళ మర్చిపోతున్నారు. అప్పుడు ఆ కళ చెప్పడం అవుతుంది. వాళ్ళు మర్చిపోయినా సరే ఆ కళ చెప్పడం అవుతుంది.
నేను వెళ్ళలేదు కాబట్టి ఇలా జరిగింది అంటే సైలెంట్గా నోరు మూసుకొని ఉంటున్నారు. కాబట్టి దేవతల ఆత్మ ఎంత ప్రాముఖ్యమో మనకి ఒకసారి ఆలోచించండి. కీర్తన గ్రంథంలో కూడా వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలగాను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయన పరిచారకులు మనం. ఆయన పరిచర్య చేసినప్పుడు మనం మరి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థనలు సావాసులు గుర్తించలేదు. ఎడతెక్కున్నప్పుడే ఆ దేవదూతల ఆత్మ ఉన్నది. వద్దా అది దేవతల ఆత్మ నాకెందుకు అంటారు. వాళ్ళు దేవదూతలు నాకు ఎవరిస్తారు అని సాతాను గడి నీతో మాట్లాడతాడు. కానీ నేనేం మాట్లాడతాను అని ఎప్పుడైతే దేవుని దగ్గర 104వ కీర్తన 4వ వచనంలో ఉంది, ప్రభా అలా దేవదూతలా నేను వాడబడాలి ప్రభా అని అడిగితే దేవుడు కూడా దేవుడికి ఎంత ఇష్టమైన పరిచారకులుగా వాడబడాలని ఎక్కడ ఎవరి బాలకి టకేళ్ళని వెళ్ళి నీ ద్వారా ఒక కార్యం జరిగింది అనుకో, నిన్ను దేవుడు ఎంతగా దీవిస్తాడు. అది నిన్ను పట్టించుకోకపోతే పర్లేదు. దేవుడు పట్టించుకుంటే మంచిదా, మనుషులు పట్టించుకుంటే మంచిదా? దేవుడు కదా దేవుడు రాజ్యం ఇస్తాడు. అవన్నీ కూడా గ్రంథంలో రాస్తాడు. మనకెంత పట్టించుకోకపోయినా అది గ్రహించకపోయినా మనం చెప్పాలంటే మనకి దేవుడు ఇచ్చిన పని చేయడం అంతే. దోతలకు వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి. దోతకు రెక్కలు ఉంటాయి కదా, అలా నీకు ఏ బండో లేకపోతే ఏదో ఒకటి నీకు తీసుకెళ్ళేవాళ్ళు. మరి బస్సు ఫ్రీ, ఇప్పుడు నీకు రూపాయి ఖర్చులాగా దోతలో తీసుకెళ్ళిపోతాడు. అలా ఉండకుండా అన్ని జనులు ఏమి తిందుమా ఏమి త్రాగుమా ఏమి భుజిద్దామని చెత్త పెట్టుకుంటున్నారు. మత్తయి 6:33 వచనంలో ఏముంది? మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అంటే అనేక మంది దేవుని రాజ్యానికి నువ్వు నీతిగా ఉండి అనేక మంది దేవుని రాజ్యాన్ని నువ్వు నడిపించు. ఆ సహకార పేర్లు జీవగ్రంథంలో రాస్తానని ఫిలిప్పీ 4:3 వచనంలో దేవుని పోలితో నువ్వు దయ్యములు వెళ్ళగొట్టిన ఎడల నువ్వు సంతోషించద్దు, కానీ పరలోకంలో నీ పేరు రాశాను సంతోషించు అట్లా 70 మంది శిష్యులతో. వాళ్ళు ఇది కఠినమైన మాట, ఇది ఎవరి మీద కలరని విడిచిపెట్టేది. మరి దేవుడే అంత దుఃఖపడుతుంటే మన మానవులుగా మనం కూడా మనకి దుఃఖం వస్తుంది కదా. దేవుడే దుఃఖపెట్టారు, మరి మనల్ని దుఃఖపెట్టరా? పెడతారా లేదా? మనం ఎవరు సంతోష పెట్టాలి? ఆయన సంతోష పెడితే ఆయన మన హృదయం ఆంక్షని తీరుస్తాడట. మన హృదయం ఆంక్ష మనకి ఏది కావాలంటే నీ పరలోకంలో తెలుసు అంటున్నాడు. ఊహించలేని వాటికంటే అత్యధికంగా నేను దీవిస్తాను అంటున్నాడు. అడుగు వాటి కంటే ఊహించే వాటికంటే అత్యధికంగా నీకు దీవిస్తాను అంటున్నాడు. అలా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అందుకని నాకు మనుషుల వైపు చూడకుండా మనుషులకి చేసినట్టు కాక దేవునికి చేసినట్లు నా సేవ ఇష్టంగా చెయ్యాలని చెప్పాలి. అందరి కోసం నా కోసం కాదు కదా, అందరూ చేయాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే దేవదూతలా ఉంటారు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయనకి దూతలుగా మనం ఉండాలి, మనుషులకు కాదు. ఆయన దూత ఏం చేస్తుంది? ఆయన చూస్తున్నాడు కదా. ఆయన మంచివారేనా చెడ్డవారేనా ఆయన యెహోవా కళ్ళు లోకమంతటా సంచారం చేస్తున్నాయి కదా. నీకు ఇన్ని చెప్పాను కానీ ఇంకా తినుకొని పడుకొని ఉన్నావా? ఎప్పుడైనా దూతలాగా వెళ్ళవా? ఇంకా ఏ పని చేయవా? అదే దేవుడు దుఃఖపడితే నీకు మంచిదా? దేవా ఈరోజు నాకు ఈ పనులు చేయించావయ్యా, నీకు వందనాలయ్యా, ఇన్ని పనులు నేను అనుకోలేదయ్యా, ఇన్ని కార్యాలు నా విషయంలో చేసేవయ్యా నువ్వు అని అంటే దాని కారణం ఏంటి? నా జీవితం అంతా కూడా మొదట నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడే నా బాబు విషయంలో, పాప విషయంలో, మా ఆయన విషయంలో, సంఘం విషయంలో, సంఘ బిడ్డల విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పుడు కుంకులంలో చర్చి కూడా దేవుడే పట్టించేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో ఈ జన్మలో చర్చి. నేను దేనికోసం అంతగా నేను బాధపడలేదు, కానీ దేవునికి సన్నిధి కావాలనే విషయంలో నేను చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. సాతాను 3 సార్లు దొంగిలించినా సరే ఆడి చెడగొట్టి మరి నా జన్మలో చర్చించారు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయనకి తెలుసు నీకేది కావాలో. భూ సంబంధం వెతుక్కుంటున్నావా? పరలోక సంబంధం వెతుకుతున్నావా? దేవుని బిడ్డలు పాడైపోతున్నావా అనే విషయంలో బాధ్యత ఉందా? ఇక్కడ ఆ విషయాలే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సైలెంట్ దినాల్లో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనం ఇంకా కంటిన్యూ చేయాలంటే ఆదివారం ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దూతలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2వ రోజు 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా వీడిని చూచినట్టు దయచేసి
ప్రార్థన చేయగా యెహోవా పనివారి కళ్ళను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండగా చూచాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేయగానే ఆ కళ్ళు తెరిచాడు. అలాగే నేను చేసిన ఈ 7 ఏరియాలు, ఇప్పుడు 8వ ఏరియా గుంపులా ప్రార్థన చేస్తారు, మనోనేత్రలు తెరిచాడు దేవుడు. బాప్తీసాలు తీసుకున్న వెంటనే ఆ బాప్తీసం ఇచ్చిన వాటర్ వేసి రక్తంగా మారడం, ఎలాగానే వాటర్కి ఎక్కువ ఆ నది దగ్గర నిలబడేలా చేతులు ప్రార్థన చేస్తున్నాడు. ఎలకాతల నుంచి వెలుగు ఇంగ్లాపల్లి అమ్మాయి లూదియా చూసింది, ఆ ఫోటోలో పడింది. రాహేల నాన్నకి ఇక్కడ జలుగుడు చూసుకొని మరి అక్కడ బాప్తీసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పై నుండి అలాగా దేవుని యొక్క వెలుగు అలాగా అక్కడ బాప్తీసం ఇచ్చిన మా మీద దిగింది. ఆ వెలుగు అది ఫేస్బుక్లో కూడా ఉంది. ఇప్పుడు యూట్యూబ్లోనే ఫేస్బుక్లో ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్కువ ఫేస్బుక్లో ఉంటాయి. కాబట్టి దేవుడు చేసే కార్యాలు భూది గంతముల వరకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అంట భూది గంతముల వరకు మనం సాక్షులుగా ఉండడానికి చేశాడు కానీ ఉంటనే చేయలేదు. దేవుని శక్తి ఏంటి, దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు మనిషిని ఎలా పరిశుద్ధపరుస్తాడు, ఎందుకు అలా పరిపూర్ణంగా చేయడానికి దేవుడి భూలోకానికి వచ్చాడని నిన్న నేర్చుకున్నాం. ప్రపంచానంతటినీ శాంతి సమాధానంతో ఉంచడానికి, శాపం నుండి పాపం నుండి విడిపించడానికి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులను తెరువు అని అంటే మరి అలాగే నేను కూడా ప్రార్థన చేసేదాన్ని. నారాలు పెట్టేవారు చాలా, మాకు బాగలేదండి మేము ఎలా రావాలండి అంటే మీరు చూస్తారు, దేవుడిని చూస్తారు మీరు అని నా నోట్లో నుంచి మాట వచ్చేది. అంతే ఫుల్ కొమ్మ వర్షం అలా వచ్చేస్తుంటే మరి ప్రార్థన చేసింది శాంతి అని ఒక అమ్మాయి, శాంతి సత్య అనేసి ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ ఇంట్లో ఫుల్ చీకట్లు ఉండేవి. వాళ్ళ ఇంట్లో చీకట్లు ఉన్నట్టు నాతో ఉన్న దేవుని బిడ్డలు అందరూ కూడా నా శిష్యులందరూ చుట్టూ వాళ్ళు కలబడేవారికి. మేము ఓన్లైన్ ప్రార్థన ఇంగ్లాపల్లిలో చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆరాధన చర్చలో 9 నుండి 12 బోర్డు పెట్టేసాడు, ఆరం పట్టుతోనే నడిపిస్తున్నారు. అది ఏదైనా సరే దేవుడి ప్రణాళిక వెళ్ళాలని ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుడి వరకు దేవుడి పని ఆపలేదు, ఆయన సేవ ఆపలేదు. ఎందుకంటే దేవుని శక్తితో మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షాల నుండి యుద్ధం చేస్తూ ఉంటాడు, మన పక్షాల నుండి ఆ హృదయాలు మార్చుతూ ఉంటాడు. ఎప్పుడైతే అందరం కలిసి మరి రూతు కుటుంబము మరి మేము అందరం అక్కడ ఇంగ్లాపల్లి పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ఆ కుటుంబంతో మాట్లాడేవారు. అక్కడ నుండి ఆడవాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు మేడ పిల్లలు చేశాడు, చెడుగులు పెట్టేసాడు, ఆయనకి విడుదల ఇచ్చాడు. అలాగే చర్చిలో కూడా ఆ ఇంగ్లాపల్లిలో కూడా ఒకరోజు నెలకు ఒకరోజు ఫస్ట్ ఆదివారం ఫస్ట్ వారంలో మరి ఓన్లైన్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఏసీ బాప్తీసం ఇస్తున్నప్పుడు నాలోని వాళ్ళు చూశారు. నేను అలా ప్రార్థన చేయలేదు కానీ దేవాలయం మనోనేత్రాలు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు ఏసీ బాప్తీసాలు ఇచ్చినట్టు చూశారు. ఆ వర్షం కూడా ఒక్క చినుకు కూడా అలా సెల్ ఫోన్ మీద పడితే అది పాడైపోతుంది కదా, అలా లేకుండా దేవుడు కాపాడాడు. శాంతని అమ్మాయి ప్రార్థన చేసింది, ఆమె గుంట్లో బాగోలేకపోయిన వర్షంలో పరిగెట్టుకొని వచ్చింది. మాకి మరి ఇంకొక ఇద్దరికి ప్రార్థన చేయడానికి అదే బాప్తీసం ఇవ్వడానికి వేస్తారని ఒక అమ్మాయికి అక్కడ బాప్తీసం ఇవ్వడానికి వర్షం పట్టుకుంది ఫుల్గా. వెళ్తున్నాము దేవుడి మీద విశ్వాసంతో. దేవుడు అలాంటి కార్యం చేశాడు. ఎంత మంచి దేవుడు ఆలోచించాడు, ఎందుకు చేశాడు, అది భూమి గంతముల వరకు వినిపించాడు. ఆహా దేవుడు చూస్తాడు, పనులు చేస్తాడు, మనుషులు వాడుకుంటాడు, ఆయన దోతలుగా వాడుకుంటాడు, వాళ్ళ మనోనేత్రాలు తెరుస్తాడు. తెరిస్తే కదా వాళ్ళకి ధైర్యం వస్తుంది. అలాంటి సేవకులు వెంబడిస్తారు. ఏదో మామూలుగా కథలు చెప్పే వాళ్ళని వెంబడించారు కదా, దుర్బోధన వైపు తిరిగిపోరు కదా. ఒక ఆమె వచ్చేది కాదు కాబట్టి ఇప్పటికీ ఆ దుర్బోధనలను మునిగి తేలుతుంది. ఆమె కోటీశ్వరాలు అయిపోయింది కానీ ఆ దుర్బోధనలను మునిగి తేలుతుంది. ఎంత చెప్పినా వినలేని కఠినమైన హృదయంలా తయారైపోయింది. మీరు విశ్రాంతి దినాల్లో ప్రవేశించారు అన్నది వాక్యం ఎన్నిసార్లు ఉంది. ఏప్రిల్ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చదివితే అందులో ఉంటే 4వ అధ్యాయంలో వీరు విశ్రాంతి దినాల్లో ప్రవేశించారు అన్నది, వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకుంటారు అన్నది. కాబట్టి మనం ఏంటంటే దేవుడు మాట్లాడతాడనే విషయం బాగా, ఆయన చూస్తుంటాడనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనదని దేవదూతలు కాక మరి ఎవ్వరూ ఈ సంగతి తెలియజెప్ప జాలని కన్ఫామ్గా చెప్పేశారు వాళ్ళు. ఆ కల్దీలు మరి ఆ గారడి విద్య కాలం, గారడి విద్యలు ఏం చెప్తారు, ఏం చేస్తారు,
ఇలా చేతులలో ఇలా చేయి చూపించి ఇందులో గుడ్డు ఉన్నదని చెప్పి పిల్లలు చూపిస్తారు కదా కాసేపు. ఆ గారడి విద్య గలైన వాళ్ళు మాంత్రికులు అనమాట వాళ్ళు. అలాంటి శకున గాండి వీళ్ళందరినీ కూడా పిలిపించేశాడు. కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ అక్కడికి ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి దేవతల ఆత్మ ఉన్న వాళ్ళు, దేవతలు కాక మరి ఇంకెవ్వరు కూడా ఈ సంగతి తెలియజెప్ప జాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. దేవతల నివాసములు శరీరంతో మన మధ్య ఉండవు కదా. ఎలా చెప్తారు మీకు అలా అంటారు. కానీ ఒకడు ఉన్నాడు దానియేలు, దేవతల ఆత్మ కలిగిన వాడు. అటువంటి ఆత్మనే దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు. చాలా మంది అంటారు ఆనాడే ఇప్పుడే అపోస్తులు ఎక్కడ ఉన్నారు అంటారు. అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి కార్యాలన్నీ. అపోస్తుల బోధ దేవుడు ఎఫ్ఎస్సి 4:13 ప్రకారం దేవుడు నన్ను ఎంచుకున్నాడు. 201 ఆ టైంలో ఎంచుకున్నాడు. అక్కడ కార్యాలు చేశారు. 60 దినాలు ఏకాంతంలో ఉన్నప్పుడు దేవుడు అలాగే నన్ను దేవుని యొక్క ఘనమైన పాత్రగా, ఆయన చేతిలో బలమైన ఆయుధంగా నన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయనతో గడపాలి. అక్కడ అవ్వకపోయిన ఇంటిలోనే ఒక దగ్గర కూర్చోవాలి. అందుకు రాజు కోపం వచ్చేసిందంట. ఆయనకి కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవల్లని ఆజ్ఞించాడు. ఇక బబులోనులో ఉన్న వాళ్ళందరినీ కూడా, బబులోనులోని జ్ఞానులు, వాళ్ళెవరూ జ్ఞానులు, మామూలు మనుషులు కాదు, వాళ్ళందరినీ చంపేమని ఆజ్ఞించేశాడు. ఎంత మూర్ఖుడో చూడండి. అతనికి ఏదో కాలం వస్తాయి. అలాంటి మూర్ఖులు ఉన్నారా లేదా? ఇప్పుడు ఉన్నారా లేదా? ఇప్పుడు కూడా ఉన్నారా రాజులు మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు? అందరినీ చంపేయండి. అందుకనే దేశం కోసం సంపూర్ణమైన భక్తి కలిగింది, మాన్యతైన భక్తి కలిగింది, మనుషులందరి కోసం, రాజుల కోసం యాచనలు చేయండి. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే అని ఉంది తిమోతి పత్రికలో. అందుకే ఉంది సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి చేయాలి. మనం తిండి విషయంలో ఆలోచిస్తాం, బట్టల విషయంలో ఆలోచిస్తాం, ఇల్లు కట్టుకోవడం విషయంలో మాన్యత ఇవన్నీ ఉండాలి. ఐఎస్ఐ మార్కు కుక్కరు ఉండాలి, లేకపోతే పేరు వద్ద మొహం అనేసి చాలా భయపడతాం. కానీ దేవుని రాజ్యం విషయంలో వద్దా సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి వద్దా? దేవుడితో మాట్లాడే అనుభవం వద్దా? ఆలోచించండి. ఇట్టి శాసనం బయలుదేరడం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూశారన్నమాట. అతని స్నేహితులు, ఆ శాసనం బయలుదేరింది. ఇంకా రాజు ఒక శాసనం వేసాడంటే అది వెళ్తుందా? అది తిరుగులేదు కదా. రాజు ఏమంటే ఆ శాసనం ఆయన అది బయలుదేరడం వల్ల జ్ఞానులు చంపబడవలసి ఉండగా, ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు చంపేయడానికి. అది చెప్పట్లేదు కదా, కబుర్లు ఆడుతున్నారు కానీ కార్యాలు ఏంటి చేయట్లేదు. వారి దానియేలును అతని స్నేహితులను చంపజూచిది. దానియేలును కూడా చంపేద్దాం అనుకున్నారట. అతని స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళని చంపాలనుకున్నారు. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షణల అధిపత్యకు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. వెంటనే దానియేలు విని మరి జ్ఞానయుక్తంగా ఒక మనవి చేశాడట. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరగా వచ్చాడు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకుని అడగగా, ఆర్యోకుని వెళ్ళి అడుగుతున్నాడు దానియేలు, ఏంటి రాజు దగ్గర నుండి ఎంత ఫాస్ట్గా ఇలాంటి మాట వచ్చింది అని అడిగితే దానియేలుకు మరి విషయాలన్నీ కూడా చెప్పాడంట. వీళ్ళు ఎలా ఉన్నారు, ఇది పరిస్థితి, అందుకని కల బాబు కావాలంటున్నాడు, అందుకే చంపేస్తానంటున్నాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజెప్పుడికే తనకు సమయము దయచేయమని రాజును బతిమాలుకున్నాడు. వీళ్ళందరి విషయంలో ఎవరు వెళ్ళారు? ఇప్పుడు మన దేశం అలా ఉందనుకో, మనం వెళ్ళి ఏం చేయాలి? బతిమాలుకోవాలి రాజు వెళ్ళి. దానియేలు ఎలాగైతే బతిమాలుకున్నాడో ఎందుకు నేర్పించాడు ఈ భక్తి? ఉడుచుకొని కూర్చోడానికి పడుకోవడానికి కాదు. దేవుడు అడుగుతాడు కదా, ఆయన కను దృష్టి మరి లోకమంతటా సంచారం చేస్తాం కదా. దేవుడు భయం ఉంటే మనం ఎలా ఉండాలి? రోజు దినము మన హృదయం నూతన పరచబడాలి. అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. అగ్ని జ్వాలగా మనము వాడబడాలి. కొరతలేని ఆత్మతో నింపబడాలి. ఈ అంచె దినాలు, శ్రమ దినాలు, సాధారణ వచ్చే టైం అవుతుంది. అంత్యక్రీస్తు వస్తున్న ఆ సూచనలన్నీ జరుగుతున్నాయి.
నిన్న ఆ కొండ పగుళ్ళు ఇవన్నీ కూడా సియోను కొండ, మరి అక్కడ ఎలాగ ఒలివల కొండ ఎలాగ పగుళ్ళు వస్తున్నాయి, అది ఎలా పగిలిపోతుంది, ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. అందుకే ఇప్పుడు ఎలా ఉండాలి, దేవుడు మాట్లాడే అనుభవం ఉండాలా లేదా, ఆయన స్వరం వినగలిగే చెవులు, ఆ జ్ఞానేంద్రాలు, ఆ కళ్ళు మరి దేవుడు మర్మాలు చూస్తాయి కదా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కూడా దేవుడు మాటలన్నీ కూడా మనకి చూడాలి, చూడగలుగుతారు. అలాగా మరి గూడెంలో ఉన్న వాళ్ళు వెళ్ళి అలాగే చూశారు, ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళి ఇంటికి నిండా చీకట్లే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన అలాగా దర్శనాలు వచ్చేస్తా ఉంది వాళ్ళకి. ఎందుకంటే రాజేశ్వరరావు ఆవిడ నా విషయంలో చెప్పింది. ఆవిడ పాస్టర్గా పనిచేస్తుంది వైజాగ్లో. మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీకు దేవుడి దర్శనం ద్వారా మీతో మాట్లాడుతుంటారంటే మీరు భూమిని తలకిందులు చేసే శక్తి దేవుడు మీకు ఇచ్చారు అని ఆవిడ చెప్పినప్పుడు నాకు ఎంత ధైర్యం వస్తుంది. దేవుడు ఆవిడతో మాట్లాడాడు, నా విషయం పౌలు గారితో మాట్లాడారు, రమేష్ ఆయన పేరు, ఆయనతో మాట్లాడారు, నా బిడ్డ, నా సంపూర్ణమైన బిడ్డ అనేసి మాట్లాడినప్పుడు దేవుడి సేవకులను వెంబడించి అలాగా ఆ వెలుగు దగ్గర అనేక మంది శిష్యులుగా మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేశాన్ని కట్టడానికి మనం నిలబడాలి కదా. మాకెందుకు లేదు ఆ పరలోక రాజ్యం ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మక ఆనందమే ఉంది. ఈ ఆనందం దగ్గర అలాంటి ఆహారం మనకి ఏమైనా ఇష్టంగా ఉంటుందా? ఏది ఉంటుంది తింటాము, దేవుని రాజ్యం కట్టడానికి పరిగెడతాము, కానీ శాశ్వతమైనది ఏది కాదు కదా. దేవుడు లెక్క ఉంటుంది కదా, ప్రతిదీ గ్రంథంలో రాస్తానంటున్నాడు కదా. మరి ఎలా ఉండాలి దేవుని ఆలోచిస్తారు, ఏ విధంగా ఈరోజు తీర్మానం చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును ఈ సంగతి తెలియజేశాడట. శిష్యులు రెడీగా ఉండాలా లేదా, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు నాకు ఇలా దీవించాడులే, నాకు ఈ భక్తి చాలులే అనుకుని ఉంటారా? దానియేలు శిష్యులు ఎలా రెడీ ఉన్నారో చూడండి. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించాను. దానియేలు వెళ్ళి దేవుడు వేడుకోండి, ఇది పరిస్థితి, నేను కూడా మరి చర్చి కట్టే విషయంలో ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడంటే కార్యం చేయడం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నా మహిమ కలుగును కాక. మన ప్రార్థనలు ఎప్పుడు ఉండాలి, దేవుని కార్యాలు జరగాలంటే. ఇప్పుడు దానియేలు తన స్నేహితులతో చెప్తున్నాడు, మీరు నిమిత్తము మరి దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరిక చేశాడు. నాకు టైం ఉన్నప్పుడు చేస్తారమ్మా, నాకు తెలుసమ్మా అనలేదు. అక్కడ క్షమించమని అడగండి, ఎప్పుడు చేయమంటే అక్కడ చెయ్యాలి. దానియేలు చెప్పాడు, ఇక్కడ అనేకమైన ప్రాణాలు రక్షించాడు, అంతమంది ప్రాణాలందరినీ రక్షించాడు. వెంటనే అంతటా రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాడట. వెంటనే దానియేలు స్తుతించాడు, దేవా ఆ మూర్ఖుడు కళ భావాన్ని ఆ రాజు అమ్మను చంపుతాడంట నాయన. ఎంతమంది ప్రార్థన చేశారు స్నేహితులు, ముగ్గురు. ఈయన ప్రార్థన, ఆయన అక్కడ చేస్తున్నాడు, ఈయన ఇక్కడ చేస్తున్నాడు. చేయకుండా మానేరు కదా సేవకులు, మిమ్మల్ని చేయమని చెప్తారు, మీరు చేస్తారు మీ ఇంట్లో, మరి నా ఇంట్లో మరి సంఘంలో చేస్తాం. దేవుడు మాట వినే దేవుడు కదా, దేవుడి బిడ్డలు మాట వింటాడు కదా. ఆయనకి ఎంత ఇష్టం దేవుని రాజ్యాన్ని కట్టడం. ఆయన మాట వినడం మానేస్తాడా? మన సొంత విషయాలు అవి. దేవుని రాజ్యం బాగుంటే మన రాజ్యం, మన ఇంట్లో బాగుంటుంది కదా. మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అలా దానియేలు ఇక్కడ ప్రార్థన చేశాడు. ఎట్లనగా దేవుడు జ్ఞానభావంలో గలవాడు, యుగములన్నిటిలో దేవుని నామను స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించి ఉన్నవాడును వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడనే ఉన్నాడు. జ్ఞానులకి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి రోజు ప్రార్థన చేయాలి, ఒక రోజు చేయాలి. అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక సహవాసంలో ఉండాలి, ఎడతెగక రొట్టె విరవాలని. ఎందుకు చెప్తున్నారు? అపోస్తలులు 2:42లో ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి, ఆయన చనిపోయాడు, ఆయన రక్తం ద్వారా ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన రక్తం ద్వారా మన పాపక్షమాపణ, ఆయన పరిశుద్ధాత్మ శక్తి వల్లనే ఆ దిద్దుబాటు ఆత్మ వస్తుంది. నేను గురించి, పాపం గురించి, నీతిని గురించి నేను ఒప్పింప చేస్తాను అంటున్నాడు.
అలా ఒప్పింపు చేసినప్పుడు ఒప్పుకొని చక్కగా దేవుని బిడ్డగా ఉండి అనేక మందిని రక్షించడానికి అదేమైనా రాళ్ళు మోసే పని కాదే, ఇది కష్టమైన పని కాదే. అది దేవుడు నిన్ను ప్రేమించి ఒక రాకుమారులాగా ఒక రాకుమారులాగా నీకు మహిమకరంగా నీకు వాడుకోవాలని ఇష్టపడుతుంటే ఇష్టం లేదా? నీకు వచ్చిన ఉద్యోగమే కావాలి, నీ పిల్లలు ఇల్లు నా రాజ్యం అనుకొని ఉంటే దేవుని రాజ్యానికి రావా? దేవుని బిడ్డ దేవుడు అడుగుతున్నాడు, దేనికోసం నేను చింతపడుతున్నాను? జ్ఞానమును అనుగ్రహించేవాడునే ఉన్నాడు అని దానియేలు చెప్తున్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. మరుగు మాటలు అంటే అది మరుగైపోయింది అనమాట, అంటే చెరిగిపోయింది ఆ కళ, మర్చిపోయాడు. అటువంటి విషయాలను ఆయన యోహాను 14:26 ఉంటాయి. ఆయన చెప్పిన సంగతులను ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేస్తాడు. అలా కళ దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. చాలా మంది నాతో అన్న మాట అది, కళ వచ్చిందంటే మర్చిపోయామండి, ఉదయం లేచేసరికి మర్చిపోయానండి అంటే ప్రార్థన చేయు, ఈ వాక్యం పట్టుకొని దేవుడు గుర్తు చేస్తాడంటే వాళ్ళు గుర్తు చేస్తాడు, నాకు గుర్తు చేస్తాడు, వెంటనే చెప్తారంట. దేవుడు అంత గొప్ప దేవుడు, జ్ఞానులకి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేవాడనే ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాడు దానియేలు. మరి దేవుడు ఈనాడు ఈ దినాన్న దేవుడు సాక్ష్యం మన ద్వారా వింటున్నాం. మన సాక్ష్యాలు కూడా దేవుని పిల్లలు విని బలపరచబడాలని, దేవుని ఆ విధంగా సంతోషపెట్టాలని దీపస్తంభం మీదే పెట్టండి మీ సాక్ష్యాన్ని, దూది గంతముల వరకు సాక్షిగా ఉండండి అని అంటున్నాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి. రాకపోతే నీకు సాక్ష్యం రాదు, అబద్ధ సాక్ష్యం వచ్చేస్తుంది. అక్కడ శాస్త్రులు పరిశీలులు కదా అది చెప్తారు కానీ చేయరు. అలాంటి అబద్ధ సాక్ష్యం వచ్చి వేసే అనుక్షణం చంపేవారుగా మనం ఉండకుండా, మా పితరుల దేవా నీవి వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నాము, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. అడిగాను కదయ్యా, ఈ మరుగైన సంగతులను బయలుపరిచావు కదయ్యా అని స్తుతిస్తున్నాడు. అలాగేగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదమని దానియేలు మరలా చెప్తున్నాడంట. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖములకు తోడుకొని పొమ్ము, నేను ఆ కాలభావమును రాజులకు తెలియజేస్తానని. చూడండి, నీతిమంతులు సింహముల ధైర్యంగా ఉంటారు. దేవతల ఆత్మ ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉంటాడు. ఆ రాజు దగ్గరికి డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళు, అలా చంపొద్దని చెప్పు, నేను వస్తున్నాను. అలా మనం చెప్పగలమా? ఈరోజు అడుగుదామా? ఈ రోజు నుంచి అలాగే నన్ను తయారు చేయగలమా? ఆ దేవతల ఆత్మ నాకు కూడా కావాలి. ఏంటి జరుగుతుందో దేశంలో, ఇదిగో ఆ బిడ్డ బాధపడుతుంది అని జనాలు, ఏంటి జరుగుతుందో నాకు బయలుపరచు, వాళ్ళతో మాట్లాడు, నా మాటలకు ఎందుకు వాళ్ళతో మాట్లాడయ్యా. ఎవరు కనబడినా మొన్న కావి పాకేయాలి, ఒక రావడం అనేసి డస్ట్బిన్ తీసుకెళ్తుంది మా అపార్ట్మెంట్లో, కిందంతా తుడుస్తుంది. ఆమె బండి నేను ఆపినప్పుడు నా దగ్గరకు వచ్చి తన బాధ చెప్తుంది, అమ్మ ఒకసారి చర్చికి రండి, దేవుడు మీతోటే మాట్లాడతారు. నాతో మాట్లాడుతూ నువ్వు ఎరవు కదా, నీతోటే మాట్లాడతాను, మీ అమ్మాయితో మాట్లాడతాను, నీతో మాట్లాడతాను. అలాగే అందరికీ నేను నా నోట్లో చవే మాట్లాడతాను. దేవుడు మాట్లాడేది ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, కానీ మీరు సర్చ్ చేసుకోవాలి. మీరు సర్చ్ చేసుకున్నాను, మీతో మాట్లాడితే మీరే ఆశ్చర్యపడిపోతారు అనేసి చెప్పడమైంది. దేవుడు మనం మాట్లాడే దేవుడు అని మనతో ఈరోజు మరి ధైర్యంగా మనం ఉండడానికి ఈ భయంకరమైన దినాల్లో మరి దానియేలు నెబుకద్నెజరు విషయంలో దానియేలు దేవుడు ఎలా నిలబెట్టాడో అలా మనం నిలబెట్టాడో దానిని దేవుని సహాయం చేస్తున్నాడు. దానియేలు త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయారంట. అప్పుడు రాజు, నేను చూచిన కలియుగ దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని అడుగుతున్నాడు వీరగా. ఇంతమందిని చంపేస్తానని నేను పిచ్చైపోతుంటే నీకు సఖ్యమా, నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అని బెల్షాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఈలాగ ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఇదెవరు చెప్పలేదు, వీళ్ళందరూ సైతాన్లతో నింపబడి చెప్తున్నారు, కానీ ఇది దేవుడి విషయం కదా, దేవుడు కదా నీతో మాట్లాడాడు. ఈ గాడి విద్యలు, జ్యోతిష్కులు,
మరి ఈ మర్మాలు ఏమీ చెప్పలేళ్ళు. వీళ్ళు చెప్పవలసిన వాళ్ళు కాదు, కానీ పర్లోకంలో ఒక మర్మాలు చెప్పేవాడు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ మర్మాలు అంత్య దినమునందు కలగబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, మీరు మనసులో ఇలా కనుక్కొని మీరు పడుకున్నారు, మీ మనసులో పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనం ఏంటంటే, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి చేయాలి, ఈ దేశం కోసం మీరు మనోవ్యాకులంతో మీరు అవన్నీ ఆలోచించుకొని మీరు పడక మీద పడుకొని మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరిచేవాడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేశాడు. దేవుడే నీతో మాట్లాడాడు అని అంత కన్ఫామ్గా చెప్తున్నాడు. ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండడం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమ మనసు కోసము ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదే తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిని బంగారమయమైనది, దాని లోపల భుజములను వెండివియు, దాని ముక్కలలో కవలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములో ఒక భాగము ఎనుపదియు, ఒక భాగము మట్టిదియునే ఉండెను. మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటకు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంతా మహాపర్వతమయ్యను. తాము కరిన కళ ఇదే, దాని భావము రాజ సముఖం మేము తెలియజెప్పినము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యము అధికారము బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలవంతును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినైనా తమని చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు అని చెప్పాడు. కాబట్టి మిగిలిన విషయాలు దేవుడు మరి ఆదివారం చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి సమయం చాలా అయింది. కాబట్టి మిగిలిన విషయాలు ఆ శిరస్సు నెబుకద్నెజరు రాజు మరి రాబోయే విషయాలు దేవుడు బయలుపరిచే దేవుడు రాజుతో మాట్లాడాడు. దేశాన్ని అలా పరిపాలించాలి. ఏంటి ఆ ప్రతిమ, మరి ఆ ప్రతిమలో మరి తల మొండము ఇవన్నీ కూడా మరి వెండితోని బంగారంతోని ఇనుముతోని మరి ఆ పాదాలు ఉంటాయి. ఆ విషయాలని మనం ఆ మర్మాలన్నీ కూడా దేవుడు బయలుపరిచిన దానియేలు మరి దేవుడు ఏ విధంగా మర్మాలు బయలుపరిచే దేవుడు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుడు మరి రాజ్యాన్ని మనం సిద్ధపడదాము. మనతో కూడా అలాగా మన దేశం కోసము దేవుడు బయలుపరచలాగా మన గృహంలో మరి సంఘాల్లో మరి జరగబోయే విషయాలు కూడా ఇటు విధంగానే దేవుడు బయలుపరుస్తాడని దేవుడు మరి బలంగా దేవుడు ఈరోజు మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహిమగల దేవా అభిషేక్తుడా నీకు వందనాలు. ఆయన మర్మముల పలికే పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుడు ప్రతి మర్మాలను కూడా బయలుపరుస్తాడు. మరి దేవతల ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడిన బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆయన ప్రతి క్షణము కూడా మాట్లాడే దేవుడు. ఆ 400 సంవత్సరాలు మరి మలాకి గ్రంథములో ప్రభానైనా ఆ గ్రంథంకి మరి ఆయన యేసు ప్రభు వచ్చే గ్రంథానికి మధ్యన ఒక తెల్ల కాగితము ఉంది. 400 సంవత్సరాలు ఆ కాలంలో దేవుడు ఏం మాట్లాడాడో ఆ విషయాలు ప్రభా మరి ఆదివారం నేర్చుకోవడానికి
మీరు సహాయం చేస్తున్నారు. ఆయన మీరు మాట్లాడుతూనే మేము గ్రహించి మీ బిడ్డలకు చెప్పగలమయ్యా. అయా సహాయం దయచేయండి. మీరు ఎప్పుడు కూడా ఆ సైలెంట్ దినాల్లో అనుకుంటారు కానీ అవి సైలెంట్ దినాలు కాదయ్యా. అది తెల్ల కాగితం కాదయ్యా తండ్రి. నేను మీ గ్రంథంలో ఉందా అయా ప్రజలందరూ కూడా మరి ఆ టైంలో ఏం జరిగిందో అది మేము ఆశపడుతుండగా మాకు వినిపించండి, సహాయం దయచేయండి. మాకు నాయన నీ జ్ఞానంతో నింపండి, నీ మహిమతో నింపండి. నా తండ్రి నేను మా దేశం పాడవకూడదయ్యా. ప్రతి ఒక్కరు మా కుటుంబాల్లో మా సంఘాల్లో ప్రభా మా హయా తండ్రి మా ఇరుగు పొరుగు వారు నా తండ్రి అయా ఏ ఒక్కరు రక్షించుకోవడానికి మాకు ఇష్టం లేదయ్యా. సహాయం దయచేయండి, నడిపించండి, మహిమ పొందుకోండి దేవా. నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభా. ఆటకవలసిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలిగా. ఈ రాజ్యాన్ని కట్టడానికి నాయన ఆటకవలసిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలిగా. ఈ మహిమగల నామములో కాలిపోవాలిగా. నీ శక్తిగల నామములో కాలిపోవాలిగా. ఈ రాజ్యం కట్టబడును గాక, యేసు నామములో కట్టబడును గాక. మహిమగల నామములో ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. గ్రహించిన జాల విస్తారమైన సంగతులను బోధించండి. మహిమ పొందుకోండి నాయన. నీ మాటల నూరంతలు ఫలింపు దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మీద ఈ అభిషేకంతో నింపి నీ మహిమతో నింపి ప్రభా. అనారోగ్యాలను అతన్ని తీసివేయండి ప్రభా. నీ స్వామి కలిగే చెవులు, నిన్ను చూసే కళ్ళు దయచేసినాము. దేవతల ఆత్మతో నింపండి ప్రభా. మా దేశాన్ని మీరు కాపాడుతున్నారు. ప్రతి దగ్గర శాంతి సమాధానం నెమ్మదినైనా మీరు అనుగ్రహించి అయా సమస్తమునైనా తనను ప్రేమించమని సమకూడి జరుగుతాయి. ప్రతి సమస్యని బలమైన హస్తాల్లో నాయన ప్రతి కూడా నాయన నీకు ఇష్టంగా మేము నడవడానికి పరిశుద్ధాత్మ గురువే నాయకుడిగా బోధకుడిగా వెళ్ళి నేను నడిపించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని ఈ సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.